ప్రభుత్వం పైన డిపార్ట్మెంట్స్ పైన ఏ రకమైన నమ్మకం కలుగుతుంది అని అడుగుతున్నా. ఎందుకు చేస్తానంటే ఇప్పుడు దాకా నిందితుడిని కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా నిందితుడిని తీసుకుని వచ్చి ఇంట్రాగేషన్ చేసిన సందర్భం ఉందా? 12 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ప్రభుత్వ పెద్దలు హోంమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముగ్గురులో ఎవరైనా స్పందించారా? కనీసము ఒక అమ్మాయి డాక్టర్ ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన మృతి కింద తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కొంతమంది నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు నేను రాజకీయాలు చేస్తున్నానని. రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యమైన పని ఎందుకు ఉంటుందని అడుగుతున్నా. నేను ఒక పాపకి అన్యాయం జరిగిన దాన్ని అక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా పోరాడతామని నేను కనుక ఆ రోజున స్టూడెంట్స్తో పాటు మేము నుంచుని ఉండకపోతే ఆ రోజు సాయంత్రమే బహుశా ఆ ఇష్యూని క్లోజ్ చేసిద్దరేమో. ఒక రకంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ తరహా దాడులు కానీ ఈ తరహా ఘటనలు కానీ ఎక్కడ కూడా జరగకూడదు అనే విధంగా పోరాడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇలాంటి దీపక్ లాంటి కీచకులకి కఠినమైన శిక్షలు పడాలి. ఇలాంటి దీపక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇక ముందు తయారు కాకుండా ఉండే విధంగా ఇలాంటి శిక్ష పడాలి అనేది మా తాలూకా ఆకాంక్ష. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు దిశ యాప్ తీసుకుని వచ్చాం మేము గతంలో. పోలీస్ శాఖ కానీ ఏ రకంగా ప్రభుత్వం మమేకం చేస్తూ మేము గతంలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు శక్తి యాప్ తీసుకొచ్చారు, దానివల్ల ఏం ఉపయోగం అండి? కనీసం హోంమంత్రి స్పందించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు ఈ అంశం పైన. అంటే మీరు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా ఉందనేది ఇక్కడ కనబడుతోంది. అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటికి తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేదు.